అలాఫీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా సాక్షిలో వార్తలు చూసుకుంటే, ఇక చురక పెట్టాలి అంటూ కేసీఆర్ మాట్లాడుతుండు. తెలంగాణ రాష్ట్రంలో ఏ అభ్యర్థి వచ్చినా ఎక్కడైనా చురక పెట్టాలి అంటే కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మొత్తం మీద ఇదే పని చేయాలని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక జనాన్ని ఆగం చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ నేతలు వస్తున్నారు. ఇక కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తుండు, మొత్తం మీద జనాన్ని ఆగం చేయడానికి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు, దాన్ని ప్రజలు గమనించాలి. ఇక నిన్న కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇక ఒకరు మనను ఆంధ్రలో కలిపి 50 ఏళ్ళు గోస పెట్టారు, మరొకరు 9 ఏళ్లుగా తెలంగాణపై వివక్ష చూపుతున్నారు, అలాంటి వారికి ఒక్క ఓటు వేయకుండా నిలదీయాలి అంటూ ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడ్డ మహాత్ముడు నాపై పోటీకి వస్తున్నాడు. ఇక విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపు. ఇక గజ్వేల్ కామారెడ్డిలో నామినేషన్లు వేసినటువంటి బీఆర్ఎస్ అధినేత. మొత్తానికి మరొకరు 9 ఏళ్ళుగా అంటే ఒకరు 9 ఏళ్ళు పరిపాలించిరు, వాళ్ళతోని కూడా ఏం కాలేదు. ఇక ఇంకొకరు 50 సంవత్సరాలు పరిపాలించిరు, వాళ్ళు కూడా మనల్ని మొత్తం తిప్పల పాలే చేసిరు పూర్తిగా అని చెప్తున్నటువంటి కేసీఆర్. ఆలోచించి విచక్షణతో మాత్రమే ఓటేయమని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక నిన్న నామినేషన్ అయితే గజ్వేల్లో కామారెడ్డిలో వేసిండు. ఇక 1129 నామినేషన్లు గురువారం ఒక్కరోజే రికార్డు సంఖ్యలో నామినేషన్లు అయితే వేయడం జరిగింది. నిన్న ఒకటే రోజు 1129 నామినేషన్లు పడ్డాయట. ఇవాళకి నామినేషన్ల గడువు లాస్ట్. ఇక 13వ తారీఖున నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 15వ తారీఖున ఉపసంహరణ, 15వ తారీఖు వరకు ఉపసంహరణ చేసుకోవడానికి గడువు ఉంది నామినేషన్లు వేసిన వాళ్ళు. ఇక మరో 7గురికి బీజేపీ టికెట్లు, ఇంకా 7గురికి బీజేపీ టికెట్లు ఇచ్చేటువంటి ప్రక్రియ చేపడుతుంది బీజేపీ పార్టీ. అధికారికంగా ప్రకటించకుండా ఫోన్లో మాత్రమే చెప్తారట అభ్యర్థులకు మొత్తానికి. ఇక నామినేషన్లు వేసుకోవాలని సూచించినటువంటి నేతలు ఇంకా 5 సీట్లకు అభ్యర్థుల ఖరారు పెండింగ్లో ఉంది. ఇక ఇక్కడ ఎవరికైతే బీజేపీ టికెట్లు ఇస్తామని ఫోన్లో చెప్తున్నారో వాళ్ళ నామినేషన్లు వేసుకోమని చెప్పిండ్రంట. ఇక ఇంకా 5 సీట్లకు అభ్యర్థుల ఖరారు చేయడంలో అది పెండింగ్లోనే ఉంది బీజేపీ పార్టీలో. కానీ ఇవాళకి లాస్ట్, అంటే ఇవాళ మొత్తానికి బీజేపీ టికెట్లు ఖరారు చేస్తారు, అయిపోతాయి కూడా. ఇక బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ అంటూ ఇక్కడ కిషన్ రెడ్డి చెప్తుండు. బీజేపీకి బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందట. ఇక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నాయకులంతా కాంగ్రెస్కు బీఆర్ఎస్ పార్టీకే పోటీ ఉంటుంది అనుకుంటే, ఇక్కడ కిషన్ రెడ్డి ఏం చెప్తుండు, బీజేపీకి బీఆర్ఎస్కే పోటీ ఉంటుందని చెప్తాడు. ఇక అధికారంలోకి వస్తే ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్. ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రత్యేకమైనటువంటి మైనారిటీ ఇక సబ్ ప్లాన్ చేస్తామని చెప్తుండు. ఇక మైనారిటీ సంక్షేమ బడ్జెట్ రూపాయలు 4000 కోట్లకు పెంచుతాం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఏటా రూపాయలు 10,000 కోట్లతో సబ్సిడీ రుణాలు అందిస్తాం. ఇక మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేసినటువంటి కాంగ్రెస్. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మైనారిటీల సంక్షేమ అభివృద్ధి కోసం ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఇక ఖుర్షిద్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబీర్ అలీ, సిడబ్ల్యూసి సభ్యులు నాసిక్, ఇక షకీల్ అహ్మద్, కర్ణాటక మంత్రి జమీరుద్దీన్ అహ్మద్ తదితరులు మైనారిటీ డిక్లరేషన్ కోసం పాటుపడుతున్నారు. మొత్తానికి మైనారిటీ సంక్షేమ బడ్జెట్ రూపాయలు 4000 కోట్లకు పెంచుతామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక పొంగులేటి ఇల్లు కార్యాలయం పైన ఐటీ దాడులు చేసిందట. పొంగులేటి ఇంటిపైన ఐటీ దాడులు జరిగినాయి. ఈ ఖమ్మం, హైదరాబాద్లో 30 చోట్ల ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక ఆ సమయంలో ఖమ్మం ఇంట్లోనే పొంగులేటి ఉన్నారు. ఖమ్మంలో పొంగులేటి ఆ టైంలో సోదాలు జరిగే టైంలో ఇంట్లోనే ఉన్నాడట. ఇక బయటకు పంపేందుకు ససేమిరా ఎన్నికల అధికారికి లేఖ రాయడంతో నామినేషన్ వేసేందుకు అనుమతి, భారీ ర్యాలీగా వెళ్ళి పాలేరు స్థానానికి నామినేషన్ వేసిన పొంగులేటి ఎన్నికల అధికారికి లేఖ రాయడంతో నామినేషన్ వేసేందుకు అనుమతి ఇచ్చిండట. భారీ ర్యాలీగా వెళ్ళి మొత్తం మీద పొంగులేటి నామినేషన్ అయితే వేసిండు.
ఇక పొంగులేటి పైన కూడా ఐటీ దాడులు జరిగినాయి. ఆయన ఆస్తులు ఎక్కడున్నాయి, ఎంత డబ్బు ఉంది, ఎంత సంపాదించిండు, పొంగులేటి కూడా బాగానే డబ్బు పోగు చేసుకున్నాడు మొత్తానికి. అంతా జనంలోనే. ఇక దీపావళి తర్వాత 16 రోజుల్లో 50 సభలు నిర్వహించబోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఇక అవసరమైన చోట ఎక్కడైతే టైట్ పొజిషన్ ఉంటుందో అవసరమైన చోట కేటీఆర్ను, హరీష్ రావును ఆ సభలలో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక 60కి పైగా స్థానాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి ఇన్ఛార్జీలు. ఇక బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఇన్ఛార్జీలు 60 స్థానాలకు పైననే పర్యవేక్షణలు కూడా చేస్తుండట. ఇక పార్టీ అభ్యర్థితో ఇక పొసగని నేతలకు ఇతర చోట్ల బాధ్యతలు. ఇక గురువారం కొడంగల్ రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి కేటీఆర్. కొడంగల్లో ఇక రోడ్ షోలో మాట్లాడినటువంటి కేటీఆర్ ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. జనాలు కుప్పలు కుప్పలు వచ్చిర్రు. బీఆర్ఎస్ పార్టీకి అసలు ఓటింగ్ లేదు, జనాలలో ఎలాంటి పేరు కూడా లేదు, అసలు కార్యక్రమాలు వాళ్ళు చేసిన పథకాలు కూడా నచ్చలేదని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి కదా పార్టీలు. ఇక్కడ చూడండి జనాలు ఎంతమందిగా వచ్చిండ్రు, చీమల్లాగా వచ్చేసిరు మొత్తం కుప్పలు కుప్పలుగా. ఇక నీలం స్థానంలో కాటా. ఇక పటాన్చెరు అభ్యర్థి మార్పు కాంగ్రెస్ చివరి జాబితా ప్రకటన. మొత్తానికి నీలం స్థానంలో కాటాను నియమించిందట. తన అనుచరుడికే ఆ టికెట్ లభించేలా పంతం నెగ్గించుకున్నటువంటి దామోదర రాజనరసింహ. ఇక సూర్యాపేట సీటు కోసం పటేల్ రమేష్ రెడ్డి పోరాడినటువంటి దామోదర్ రెడ్డి వైపే మొగ్గినటువంటి అధిష్టానం. ఇక తుంగతుర్తి నుంచి అనూహ్యంగా మందుల షామ్యుల్, తుంగతుర్తి నుండి మందుల షామ్యుల్ కూడా అభ్యర్థిగా పోటీ చేస్తుండు. ఇది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగియనున్న వేళ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి శుక్రవారం నామినేషన్లు ముగిసిపోతాయి. నామినేషన్లు వేయడానికి సమయం. ఇక తమ అభ్యర్థుల చివరి 4వ జాబితాను గురువారం రాత్రి ప్రకటించింది. మిగిలిన 4 స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించడంతో పాటు అదనంగా పటాన్చెరు అభ్యర్థిని మార్చింది. ఈ స్థానంపై తలెత్తినటువంటి పంచాయతీని పరిష్కరించింది. ఇక ముందుగా ప్రకటించిన నీలం మధు ఇక ముదిరాజు స్థానంలో పాతకాపు కాట శ్రీనివాస్ గౌడ్ వైపే మొగ్గు చూపింది కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టికెట్ మార్పిడి అయితే జరిగింది. ఈ కేటీఆర్ సభ సీఎం కేసీఆర్ గొంతు నొక్కే కుట్ర చేస్తుండ్రు. మొత్తానికి కేసీఆర్ గొంతు నొక్కే కుట్రలు అయితే జరుగుతున్నాయని చెప్తుండు. ఇక తెలంగాణ పైన ఢిల్లీ నేతల దండయాత్ర. మంత్రి కేటీఆర్ 55 ఏళ్లలో కాంగ్రెస్ 9.5 ఏళ్లలో బీజేపీ రాష్ట్రానికి ఏం చేశారని ధ్వజమెత్తుతున్నటువంటి కేటీఆర్. ఇక 16 నుంచి కాంగ్రెస్ ప్రచార హోరు జరగబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 16వ తారీఖు నుండి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఒక భారీ ఎత్తున జరుపుతామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రచారం గట్టిగా జరుగుతుందట. ఇక కేసీఆర్ గొంతు నొక్కి కుట్ర. ఇక్కడ కేటీఆర్కు త్రుటిలో తప్పినటువంటి ప్రమాదం. ఇక నిన్న ప్రచార రథ యాత్రలో కేటీఆర్కి త్రుటిలో తప్పినటువంటి ప్రమాదం. ఇక డ్రైవర్ సడన్ బ్రేక్ వేయగానే విరిగినటువంటి ప్రచార రథం. ఇక రైలింగ్, ఇక వాహనం పైనుంచి కిందికి జారినటువంటి మంత్రి, కింద పడిన రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి. ఇక కేటీఆర్ వాహనం మీద నుంచి కిందికి జారుతున్నటువంటి మంత్రి కేటీఆర్ వృత్తంలో మనం ఇక్కడ చూస్తున్నాము. కేటీఆర్ మొత్తానికి ఏదైతే నిన్న ప్రచారం చేస్తున్నారో ప్రచారంలో బండి తన వాహనాన్ని సడన్గా బ్రేక్ కొట్టగానే దానిపైన ఇక ఏమీ విరిగిపోయింది, జారి కింద పడిపోయారు మొత్తానికి. ఈనాడో చూసుకుంటే ఇక్కడ కేసీఆర్ ఏం చెప్తుండంటే 50 లక్షలతో అడ్డంగా దొరికినటువంటి వ్యక్తే ఇవాళ నా పైన పోటీకి వచ్చారు. రేవంత్ రెడ్డి. ఇక ఆనాడు వచ్చినటువంటి తెలంగాణను అస్థిరపరచాలని చూశారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తానికి అస్థిరపరచాలని చూసినటువంటి మనుషులు ఇవాళ పోటీకి దిగిరు కేసీఆర్ పైన. ఇక కామారెడ్డి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పాలి. ఒక వైద్య కళాశాలను కేటాయించినందుకు భాజపాకు ఓటు వేయాలా, రైతు బంధు బారాసా అంటున్నందుకు కాంగ్రెస్కు ఓటు వేయాలా.
రైతు బంధు దుబారా, రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని దుబారా అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా, ఒక్క మెడికల్ కాలేజ్ కామారెడ్డికి తీసుకొచ్చినటువంటి భాజపాకు ఓటేయాలా అని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూటి ప్రశ్న వేసిండు ప్రజలకు. మొత్తానికి ప్రజా ఆశీర్వాద సభలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మాత్రం కుప్పలుగా వచ్చేస్తున్నటువంటి విషయం అయితే మనమే చూస్తున్నాం. ఇక ఇంకొకటి, 24 గంటల కరెంటు ఇచ్చే బాధ్యత నాదే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 24 గంటల కరెంట్ ఇచ్చే బాధ్యత నాదే అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక 200 యూనిట్ల లోపు కరెంటు వాడేవారు బిల్లులు అస్సలకే కట్టనవసరం లేదట. 200 యూనిట్ల లోపు ఎవరైతే కరెంటు వాడుకుంటారో వాళ్ళు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చెప్తుండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పనులు ఇవి. ఇక అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డి ఇక తాను జైలుకి వెళ్ళడానికి ఎర్రబెల్లే కారణమని ఆరోపణ. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఇవి. తాను జైలుకు వెళ్ళడానికి ఎర్రబెల్లే కారణమట. ఇక మైనారిటీల సంక్షేమానికి ఏడాదికి 4,000 కోట్లు. మనం ఇంతకుముందే అది ఈనాడులో చూసినాం, సాక్షిలో చూసినాం వార్త. ఇది కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో. అంటే 6 గ్యారంటీ కార్డులను మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం అయితే చేస్తున్నారు. ఇక జనంలో ఉండేవారు కావాలా, జైలుకు వెళ్ళేవారు కావాలా అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి రోడ్ షోలో చెప్తాడు. కొడంగల్ రోడ్ షోలో విజయకేతనం చూపుతున్నటువంటి మంత్రి కేటీఆర్, చిత్రంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఇక ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు ఇక్కడ. ఇక రేవంత్ రెడ్డి మళ్ళీ జైలుకు వెళ్ళడం ఖాయం. మొత్తానికి రేవంత్ రెడ్డి మళ్ళీ జైలుకు పోతాడని చెప్తున్నటువంటి కేటీఆర్. ఈ జైలుకు పోయేటోళ్లను మనము గెలిపించుకుందామా, జనంలో ఉండేటువంటి వారు వాళ్ళని గెలిపించుకుందామా, ఈ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవరెన్ని పొర్లు దండాలు పెట్టినా మళ్ళీ బారాసాదే ఘన విజయం. మొత్తానికి ఎవరెన్ని ట్రిక్కులు చేసినా ఘన విజయం మాత్రం బారాసాదే అని చెప్తుండు కేటీఆర్. నిన్న ఎక్కడ ఇది వచ్చేసి కొడంగల్లో రోడ్ షోలో చెప్తుండు. ఇక సిద్దిపేట మోహినీపుర వెంకటేశ్వర ఆలయంలో నామినేషన్ పత్రాలపైన సంతకం చేస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు. ఇక నిన్న మంత్రి హరీష్ రావు నామినేషన్ సిద్దిపేటలో నామినేషన్ వేయడం జరిగింది. గురువారం రోజు వేసిండు. ఇక మదిరలో నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నటువంటి సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క, తను కూడా నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక జోరుగా నామినేషన్ల కోలాహలం జరిగింది. మొత్తానికి నిన్న అభ్యర్థులు మాత్రం బీజేపీ నుండి, బీఆర్ఎస్ నుండి మంచి మెయిన్ అభ్యర్థులే నామినేషన్లు మాత్రం జోరుగా వేయడం జరిగిందట. ఇక గజ్వేల్ కామారెడ్డిలో దాఖలు చేసినటువంటి సీఎం కేసీఆర్, సిరిసిల్లాలో కేటీఆర్, ఇక సిద్దిపేటలో హరీష్ రావు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ నిన్న నామినేషన్లు వేసిండ్రు. ఇక మదిరలో సిఎల్పి నేత బట్టి, హుజురాబాద్లో ఉత్తమ్. ఇక హుజురాబాద్లో ఈటల ఒక్కరోజే 1077 నామినేషన్లు ఇక నేటితో ముగియనున్నటువంటి గడువు. మొత్తానికి నామినేషన్లు బాగానే వేసిండ్రు. ఇక ఇవాళకి నామినేషన్ల గడువు ముగిసిపోతుందట. ఇక్కడ చూసుకుంటే మనము కోలాహలం అంటూ ఇక్కడ ఈటల రాజేందర్ కూడా నామినేషన్ వేసిండు. హుజురాబాద్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేస్తున్నటువంటి ఈటల రాజేందర్, చిత్రంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఉన్నారు. ఇది ఇక రాష్ట్ర వ్యాప్తంగా గురువారం అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. ఇక బారాసా కాంగ్రెస్, భాజపా, సిపిఎం, సిపిఐ, బిఎస్పి సహా వివిధ పార్టీలకు చెందిన వారు, ఇండిపెండెంట్లు, ఇక రెబల్స్ సహా అనేక మంది భారీ సంఖ్యలో వేయడంతో రాష్ట్రంలో సందడి నెలకొంది. మొత్తం ఉన్న పార్టీలన్నీ నామినేషన్లు నిన్ననే, మొత్తానికి నిన్న పూర్తిగా నామినేషన్లు ఇండిపెండెంట్ వాళ్ళు, ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నటువంటి పార్టీ అభ్యర్థులు కూడా అందరూ నిన్న నామినేషన్లు అయితే వేసిర్రు. ఇక ఈరోజు లాస్ట్ రోజు నామినేషన్లకు, ఇవాళ లాస్ట్ గడువు. ఇక ఆంధ్రజ్యోతిలో మనం చూసుకుందాం వార్తలు ఏమొచ్చినాయో. ఆంధ్రజ్యోతిలో నన్ను ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు అయితే గమ్మతే ఉంటాయి. మొత్తానికి ఎంపీ సీట్లు అమ్ముకుంటున్నటువంటి సన్నాసి నన్ను అంటాడా, ఎంపీ సీట్లు అమ్ముకున్న సన్యాసి నన్ను అంటాడా అంటూ కాంగ్రెస్ అంటే నమ్మకం, కేసీఆర్ అంటే అమ్మకం, కాంగ్రెస్ అంటే నమ్మకం, కేసీఆర్ అంటే అమ్మకం అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక పాలకుర్తి బహిరంగ సభలో అభివాదం చేస్తున్న రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థి యశస్విని, ఇక పార్థసారథి రెడ్డి, ఇక వద్దిరాజు రవిచంద్ర నుంచి 500 కోట్లు తీసుకున్నారు, రూపాయల 500 కోట్లు తీసుకున్నారట.
ఈ కేసీఆర్ కుటుంబంలోని నలుగురికి 4 కోట్ల మందికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ ఎర్రబెల్లి కుట్ర వల్లే నేను జైలుకు వెళ్ళాను. ఇక శత్రువులతో కలిసి దెబ్బతీశాడు. కాంగ్రెస్ రాగానే కార్యకర్తలపైన కేసులున్న కార్యకర్తలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలపైన కేసులన్నీ ఎత్తేస్తారట అధికారంలోకి రాగానే. ఇక పాలకుర్తి సభలో రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు, ఎవరైనా ట్రిక్కులు చేసినా రేవంత్ రెడ్డి విజయం సాధిస్తామని చెప్తుండు. ఇక ఇంకొకటి ఏంటంటే ప్రతినిధుల కేసులో త్వరగా తేల్చండి. ప్రజాప్రతినిధుల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా తేల్చాలి అంటూ ఎంపీలు ఎమ్మెల్యేల పైన 5,000కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయట. ఎంపీల పైన ఎమ్మెల్యేల పైన మొత్తం కలుపుకుంటే 5,000కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపే అంశం ఇది. ఈ కేసుల విచారణను వేగవంతం చేసే బాధ్యత హైకోర్టుదే. ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేయాలి, సీజ్ పర్యవేక్షించాలి. ఇక సిజేఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అంశం. ఇక స్కిల్ తీర్పు దీపావళి సెలవుల తర్వాతనే, స్కిల్ తీర్పు ఏదైతే ఉందో అది దీపావళి తర్వాతనేనట. ఇక బాబు కేసులో సుప్రీం వెల్లడి, 19 వరకు కోర్టుకు సెలవులు. ఇక ఫైబర్నెట్ కేసు విచారణ 30కి వాయిదా పడింది. ఫైబర్నెట్ కేసు ఏదైతే ఉందో బాబు పైన అది 30వ తారీఖు వాయిదా పడిందట. ఇక సూర్యాపేట టికెట్ దామోదర్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీలో సూర్యాపేటలో టికెట్ దామోదర్ రెడ్డికి ఇచ్చిండ్రు. ఇక 5 స్థానాలతో కాంగ్రెస్ తుది జాబితా విడుదల. ఇక పటాన్చేరులో మధు స్థానంలో కాటా శ్రీనివాస్ గౌడ్, తుంగతుర్తి నుంచి మందుల సామేలు పోటీ చేస్తుండు. ఇక మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, ఇక చార్మినార్ నుండి షరీఫ్ అట. ఇక మల్కజ్గిరి బీజేపీ అభ్యర్థిగా ఎన్ రామచంద్రరావు, ఇక కంటోన్మెంట్లో మాజీ ఎంపీఎస్ కృష్ణప్రసాద్ బీజేపీలో. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల రాళ్ల దాడి, బీఆర్ఎస్కు కాంగ్రెస్ నేతల రాళ్ల దాడి జరిగిందంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక ఇబ్రహీంపట్నంలో 30 మంది కార్యకర్తలు, ఇక డీసీపీ సహా 6 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎవరెవరికి? బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య రాళ్ల దాడి జరిగింది. అందులో డీసీపీతో సహా 6 పోలీసులకు తీవ్రంగా గాయాలైనాయి ఈ రాళ్ల దాడిలో. ఇక నాపై పోటీ, ఇక్కడ చూస్తే కారు లేని సారు కామారెడ్డిలో నామినేషన్ వేస్తున్న కేసీఆర్. ఇది ఆంధ్ర జ్యోతిలో ప్రచురమైనటువంటి కథనం. ఒక టైటిల్గా పెట్టిరి పేరు ఏంటంటే కారు లేని సారు కామారెడ్డిలో నామినేషన్ వేస్తున్నటువంటి కేసీఆర్ అంటూ. ఇక ఎమ్మెల్యేలను కొంటూ 50 లక్షలతో దొరికినటువంటి రేవంత్ రెడ్డి, మొత్తానికి ఎమ్మెల్యేలను కొనుక్కుంటా 50 లక్షలతోని దొరికిపోయినటువంటి రేవంత్ రెడ్డి. నాపై పోటీయా? ఇక తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు రేవంత్ రెడ్డి మొత్తానికి కుట్ర పన్నుతుండట. ఏది? తెలంగాణ రాష్ట్రంలో. ఈ కామారెడ్డిలో నిన్న కేటీఆర్కు తప్పినటువంటి ప్రమాదం ఈ మీటింగ్లోనే చెప్పిండు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన అనేకమైనటువంటి కుట్రలు పన్నుతుండని. ఈ కామారెడ్డి ప్రజలు ఆయన్ను ఓడించి బుద్ధి చెప్పాలి. మొత్తానికి రేవంత్ రెడ్డిని ఓడించాలే, తనకు బుద్ధి చెప్పాలని చెప్తున్నటువంటి కేటీఆర్. కామారెడ్డి ప్రజలే రేవంత్ రెడ్డిని ఓడించాలి, ఎందుకంటే తను చేసిన పని ఏం లేదు కాబట్టి. ఇక తెలంగాణపై ప్రధాని మోదీ పగబట్టాడు. రాష్ట్రానికి 25,000 కోట్ల నిధులు నిలిపివేశాడు. ఇక కామారెడ్డి సభలో ప్రతిపక్షాలపైన విరుచుకుపడ్డటువంటి సీఎం కేసీఆర్. ఇక కొత్తగా వచ్చిన బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇస్తారట. కొత్తగా బీడీ కార్మికులకు పీఎఫ్ ఏదైతే వచ్చిందో వాళ్ళందరికీ పెన్షన్స్ అయితే వచ్చేస్తాయి ఇక అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీ. ఇక రైతు బంధు ఉండాలంటే బీఆర్ఎస్ సర్కారు రావాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే రైతు బంధు పోతుంది. రైతు బంధు ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి. ఇక మా అమ్మ పుట్టింది ఇక్కడే ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతుండు. కామారెడ్డి బీఆర్ఎస్ నేతల తీరుపైన అసంతృప్తి. గజ్వెల్ కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేసినటువంటి ఈ సంఘటన. ఇక విరిగినటువంటి ప్రచార వాహనం రైలింగ్, నిన్న రైలింగ్ ఇరిగిపోయి కేటీఆర్ కింద పడ్డటువంటి పరిస్థితి. ఇక ఎన్నో ఉద్యమాలు, ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణ వచ్చింది. ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి బీఆర్ఎస్ సర్కారు ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలను కొనడానికి ఎన్నో కుట్రలు చేశారు. ఇక తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని, అనిశ్చితి సృష్టించాలని సమైక్య ఆంధ్రులు వారి తొత్తులు తీవ్రంగా ప్రయత్నించారు. అలాంటి కుట్రదారుల్లో రేవంత్ ఒకడు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలుకు వెళ్ళి 50 లక్షలతో పట్టుబడ్డటువంటి వ్యక్తి కామారెడ్డిలో నాపై పోటీకి దిగాడు. అతన్ని చిత్తుగా ఓడించాలి. తెలంగాణ ద్రోహ
పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీ ఎన్నో హామీలు మరెన్నో అబద్ధపు ప్రచారాలు చేస్తాయి, ప్రజలు ఆలోచించి ఓటేయాలని చెప్తున్నటువంటి కేటీఆర్ కేసీఆర్. మొత్తానికి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుట్రలు వన్నుతో అనేకమైనటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి అయితే దిగినాయి. కేసీఆర్ పైనే పోటీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి. ముఖ్యంగా కామారెడ్డిలో ఈ ఓడగొట్టడం అంటే ప్రజలు గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది, అభివృద్ధి జరిగినటువంటి విధానాన్ని ప్రజలు గుర్తించి కేసీఆర్ తీసుకొచ్చుకుంటేనే బాగుంటుందా, ఏమేం పనులు పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ గుర్తించాల్సినటువంటి అవసరం ప్రజలకే ఉంది. ఇక ఇది ఆంధ్రజ్యోతిలో మనం చూసుకున్నటువంటి వార్త. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జోరు, ఎంపీ సీట్లు అమ్ముకున్నటువంటి సన్నాసి. ఇది ఇంతకుముందే చూసినాం. మైనారిటీ సప్లాన్కు నామినేషన్స్, రైతు బంధుపై కేసీఆర్వి పచ్చి అబద్ధాలు అని చెప్తుండు ఉత్తమ్ ఏం చెప్తుండు, మొత్తానికి ఉత్తమ్ వార్త ఇంకా కనబడలే. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఉత్తమ్ వార్త. కేసీఆర్ అట పచ్చి అబద్ధాలు చెప్తుండట రైతు బంధు పైన. ఇది ఉత్తమ్ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక హుజురానగర్ నవంబర్ 9న రైతు బంధు ఉచిత విద్యుత్పై సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక సూర్యాపేట జిల్లా హుజురాబాద్లో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఇక రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టినటువంటి ఘనత ఇక కాంగ్రెస్దేనని చెప్పిండ్రు. తెలంగాణలో కాంగ్రెస్ 80 స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇక హుజురానగర్ కోదాడలో శుక్రవారం నిర్వహించే రోడ్ షోలో డీకే శివకుమార్ పాల్గొంటారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇక హుజూర్నగర్లో మెజారిటీ 50,000కు పైగా, 50,000కు ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని చెప్తున్నటువంటి ఉత్తమ్. కేసీఆర్ పైన అబద్ధపు మాటలు. ఉత్తమ్ కూడా అట్లనే మాట్లాడుతుండు. ఇక డబ్బులతో గెలవచ్చని కేసీఆర్ భ్రమవన్నుతుండు. డబ్బులతోని గెలవచ్చని కేసీఆర్ చెప్తుండు, కానీ డబ్బులతోని కాదు గెలవడం. ప్రజల్లో చేసినటువంటి మంచి పనులు, ప్రజల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పథకాలు ప్రజలకు నచ్చినాయి. ఇక కిషన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండు. అంటే బీజేపీ వాళ్ళు డబ్బులు వంచరా? బీజేపీ వాళ్ళు డబ్బులు వంచకుండానే ఓటు అడుక్కుంటారు అన్నమాట. అసలు ఎన్ని ఓట్లు పడతాయో మరి డబ్బులు వంచకుండా బీజేపీ వాళ్ళకు. ఈ కిషన్ రెడ్డి మాటలు గమ్మతే ఉంటాయి. ఇక బీజేపీ అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఇక్కడ బీఆర్ఎస్ హామీలన్నీ మోసపూరితం, ఈ గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తుంది, ఆ పార్టీది అమ్ముడిపోయినటువంటి చరిత్ర, మొత్తానికి ఆ పార్టీది కాంగ్రెస్ పార్టీది అమ్ముడిపోయినటువంటి చరిత్ర అని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఇక కాంగ్రెస్ తుది జాబితా విడుదల, ఇంకా జాబితాలు విడుదల చేసుకుంటూనే ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్, ఎర్రబలి మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి మొత్తానికి ఓ బ్రోకర్ లాంటి వాడట. ఈ రేవంత్ రెడ్డి పైన మొత్తం అందరూ వ్యతిరేకంగానే మాట్లాడుతారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎవరి గురించి ఏం మాట్లాడుతుండో, అసలు ఏం పని చేస్తుండో కూడా అర్థమవుతలేదు. ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డి గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. ఏమేం మాట్లాడతాడో అని లోడలోడ ఇవైతే మాట్లాడతారు, జనాలు మాట్లాడుతారు అవన్నీ రేవంత్ రెడ్డి గురించి. ఇక పాలకుర్తి నవంబర్ 9న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సీట్లను అమ్ముకుంటున్నటువంటి బ్రోకర్ అని, అతడి చరిత్ర ఏంటో అందరికీ తెలుసని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అమ్ముకుంటున్నటువంటి చరిత్ర, సీట్లను అమ్ముకుంటున్నారని, ఈ ఎన్నికలలో సీట్లనే అమ్ముకుంటుండని అందరు అనుకుంటున్నారట. ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి ఇక 9 ఏళ్లుగా బీఆర్ఎస్పై పోరాడం. ఇక బీజేపీని ఓడించేందుకు మునుగోడులో దోస్తి రాఘవులు. బీఆర్ఎస్ను ఓడించడానికి బీజేపీని ఓడించేందుకే మునుగోడులో దోస్తి అంటూ రాఘవులు చెప్తుండు. 9 ఏళ్లుగా బీఆర్ఎస్ పైనే పోరాడిరట 9 ఏళ్లుగా. ఇక పాలేరు అభ్యర్థిగా తమ్మినేని, ఖమ్మంలో శ్రీకాంత్ నామినేషన్ వేసిర్రు. పాలేరు అభ్యర్థిగా తమ్మినేని, ఖమ్మంలో శ్రీకాంత్ నామినేషన్ వేసిండు. ఇది కాంగ్రెస్